గాయ్స్, రీసెంట్గా మన కళ్యాణ్ రామ్ అన్న లీడ్ యాక్టర్గా వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి వైజయంతి ఏమో తన కొడుకు అర్జున్ కూడా తనలా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటుంది. కానీ అర్జున్ మాత్రం వైజయంతి అనుకున్న దానికి రివర్స్ గా ఒక మంచి క్రిమినల్ అవుతాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అర్జున్ అలా క్రిమినల్ అవ్వడానికి రీజన్ ఏంటి, తను అలా క్రిమినల్ అవ్వడం వల్ల వైజయంతి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ విలన్ నుంచి వైజయంతిని అర్జున్ ఎలా కాపాడతాడు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ ఆ కంట్రోల్ రూమ్ దగ్గర వచ్చే సీక్వెన్స్, కోర్టు దగ్గర వచ్చే సీక్వెన్స్, ఇవైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. అలాగే మన ఎన్టీఆర్ అన్న ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఇందులోని క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా సూపర్ ఉందన్నమాట. ఇంకా ఇందులో మన విజయశాంతి గారు అండ్ కళ్యాణ్ రామ్ అన్న వీళ్ళిద్దరు కూడా ఎప్పట్లాగానే వీళ్ళ క్యారెక్టర్స్ కి ప్రాణం పోసేసారనే చెప్పాలండి. ఎస్పెషల్లీ మన విజయశాంతి గారు అయితే ఈ ఏజ్ లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో అక్కడక్కడ వచ్చిన ఎమోషన్స్ బాగానే పండాయండి. అండ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ప్రదీప్ చిలకూరి ఎంచుకున్న స్టోరీనే ఒక అవుట్డేటెడ్ స్టోరీ అండి. పోనీ స్టోరీ అవుట్డేటెడ్ స్టోరీనే అయినప్పటికీ తన ప్రెజెంటేషన్ అయినా కొత్తగా ఉందంటే అది కూడా లేదన్నమాట. దీనికి తోడు ఇందులో హీరో హీరోయిన్ల మధ్య రన్ అయ్యే లవ్ ట్రాక్ ని కూడా అంత స్ట్రాంగ్ గా ఏం రాసుకోలేదు. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మన అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బీజిఎం సాంగ్స్ అస్సలేం బాగాలేవండి. అండ్ ఇందులో ఎడిటింగ్ కూడా ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.